హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి ఫోటో బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా బాగుంది. నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో, ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్‌లో ఒక వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది చూసారు కదా! అలాంటి వీడియో మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో కైన్‌మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో వితౌట్ వాటర్‌మార్క్ కైన్‌మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద మూడో ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్‌లో ఈ వీడియోకి యూజ్ చేసిన మెటీరియల్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన మెటీరియల్స్‌లో ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంటుంది. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చండి. బ్యాకొచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా ఇంక్రీజ్ అనేది చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి బ్యాకొచ్చండి. బ్యాకొచ్చిన తర్వాత ఫ్రెండ్స్, మీ ఫోటో అనేది ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరే ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చండి. బ్యాకొచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో ఫుల్ ఫుల్ ఫోటో అనేది ఉండాలి. అండ్ బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో మన ఛానెల్‌లో ఉంటుంది. అక్కడికెళ్ళి చూడండి. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి దీన్ని 2 ఫింగర్స్‌తో ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకొని కరెక్ట్‌గా మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత బ్యాకొచ్చండి. బ్యాకొచ్చిన తర్వాత ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్‌లో ఒక ట్రీ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాకొచ్చండి. బ్యాకొచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చండి. స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత దీన్ని 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ చేసుకొని కిందకన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత బ్యాకొచ్చండి. బ్యాకొచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి కిందకిట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి కిందకిట్లా స్క్రోల్ చేయండి. లాస్ట్‌లో హెచ్‌యు అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్‌ని దీన్ని ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాకొచ్చండి. బ్యాకొచ్చిన తర్వాత ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్‌లో ఒక లిరికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ లిరికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చండి. బ్యాకొచ్చిన తర్వాత అదే వీడియోపై క్లిక్ చేయండి. ఈ వీడియో అనేది బ్లాక్ స్క్రీన్‌లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకిట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకిట్లా స్క్రోల్ చేసి స్క్రీన్ అనేది దీనిపై ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ చేసుకొని ఈ పైన ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇట్లా. పెట్టుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. కిందకిట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ హెచ్‌వి అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దీన్ని ఇట్లా మూవ్ చేశారంటే అదే కలర్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో, చూసారు కదా! ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చండి. బ్యాకొచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్‌లో ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి.
మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి దీన్ని మ్యూట్లో ఇట్లా పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని 2 ఫింగర్స్‌తో ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కింద హార్ట్ సింబల్ అని కనిపిస్తుంది కదా, అది కనిపించకుండా కిందకన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇట్లా. పెట్టుకున్న తర్వాత ఈ బ్లాక్ స్క్రీన్ అనేది పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ అనే దీనిపై ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అడ్జస్ట్‌మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫైనల్‌గా ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో నేను ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ స్క్రీన్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే వీడియోపై మళ్ళీ క్లిక్ చేసి 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ 28 అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఒక 36 ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి మ్యూట్ అనేది ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో ఎలా ఉంటుందనేది నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో అనేది ఇట్లా ఉంటుంది. తర్వాత స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి ఈ వీడియోని ఇప్పుడు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవడానికి రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా వీడియో అనేది సేవ్ అవుతుంది. సో వెయిట్ చేద్దాం సేవ్ అయ్యేంత వరకు. ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో అయితే సేవ్ అయిపోయింది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ గ్రీన్ స్క్రీన్ వీడియో కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని డిలీట్ చేసుకోండి. తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి రీప్లేస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను డిస్క్రిప్షన్‌లో బ్లూ కలర్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ట్రీ పీఎన్‌జీ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేసి అడ్జస్ట్‌మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. లాస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, బ్లూ కలర్ అనేది ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేసి లిరికల్ వీడియో కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ లాస్ట్‌లో హెచ్‌యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని కూడా బ్లూ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఈ లిరికల్ వీడియోని. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫైనల్‌గా పార్టికల్ వీడియో కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని కూడా బ్లూ కలర్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ ఉంచేసి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. స్టార్టింగ్‌లో మీరు ఇందాకలా ఒక వీడియోని సేవ్ చేశారు కదా, అదే వీడియోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే వీడియోపై మళ్ళీ క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఆ గ్రీన్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కీ కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి గ్రీన్ కలర్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 28 ఉంది కదా, 36 ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి మీ
వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేసి దీన్ని మ్యూట్‌లో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ వీడియో ఎలా కనిపిస్తదనేది నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ వీడియో అనేది చూస్తున్నారు కదా! ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ ఒక్కొక్కటి చేంజ్ అవుతూ వస్తుంది. ఒకే ఫోటోలోని. వీడియో అయితే చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో, వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే పైన రైట్ సైడ్ కార్నర్‌లో యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.